అందరికి శనార్థులు బాగుండ్రానుల్లా ఒరి ఒరి ఓ బిడ్డ జరంతసేపుగా టీవీ పెట్టరా సీరియల్ నిన్నటిది ఏమైందో చూస్తా జర పెట్టరమ్మా అయ్యగాని ఏపా ఈడ క్రికెట్ వస్తుంటే టీవీ చూస్తుందట సీరియల్ అని మనోళ్ళు టీవీల ముంగల అంట పెట్టుకొని రిమోట్ ఎవ్వరు చేతికి ఇవ్వకుండా చూస్తారు. ఇక అది 3 దినాలైనా 5 దినాలైనా సరే క్రికెట్ ఓడినా గెలిచినా మనోళ్ళకు గంత కాయసి క్రికెట్ అంటే. ఇక దునియా మొత్తంలో కాయస్ చేసే ఆట అంటే ఫుట్బాల్. మరి ఫుట్బాల్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావా అక్క అంటారు, అంతే కదా. అయితే మన రేవంతం సారు దునియా ఆటగాళ్ళతోనే పోటీకి దిగబోతున్నాడు లా. అవ్వు గా ముచ్చట ఎంత చూద్దాం పాండ్రి. వష్ని మన రేవంతం సారు ఆటలతో కలిసిపోయింది కదా. జూబ్లీ హిల్స్ మర్రి చెన్నారెడ్డి గ్రౌండ్ లా పొద్దుగూకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆటగాళ్ళతో కలిసి గిట్లా. మరి అవతల పోటీ పడేది ఎవరనుకున్నారు? దునియాలనే తోపు ఫుట్బాల్ ఆటగాడు మెస్సీతోని. మరి ఈ పోటీ ఏ దేశంలోనో అనుకునేరు గట్లా. ఈ నెల 13 తారీఖు నాడు మన ఉప్పల్ స్టేడియంలోనే మెస్సీతోని దోస్తాన్ ఆట ఆడబోతున్నాడు అన్నట్టు రేవంతం సారు. ఇక ఎలా మెస్సీ హైదరాబాద్కు వస్తాడు. మరి మన రేవంతం సార్కు ఈ ఆట అంటే చాలా ఇష్టమేనాయే, అప్పుడప్పుడు ఆడుతుంటాడు సుత. ఇక మన సర్కారు ఆటలకు బాగానే హిమ్మతిస్తుందని దునియాకు ఎరక చేసేందుకు దునియా ఆటగాళ్లతోనే పోటీకి దిగబోతున్నాడు అనుకో రాదుర్రి. ఆయన మెస్సీతోని పోటీ అంటే మామూలుగా ఉండదు కదా. ఇక చూడాలి మరి ఆటల పోటీ ఎట్లా ఉండబోతున్నదో.